సో వెల్కమ్ టు సిఆర్టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. ఈరోజు మన గెస్ట్ ఎవరో కాదు, గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నటువంటి షేక్ ఆస్మా గారు మనతో పాటు ఉన్నారు. సో ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో ముందుగా థ్యాంక్ యూ అండి. దాదాపుగా 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాం మీ ఇంటర్వ్యూ కోసం. సరే మీరు వేరే కారణాల వల్ల రాలేకపోవచ్చు. సో ఈ రోజు అయినా మాకు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అంటే రోజు మీడియాలోనే ఉంటున్నాము, అట్లా ఈ రోజు టైం కూడా రైట్. సో స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం. ఇంటర్వ్యూ ఓకే, రెడీ? రెడీ. సో నేను ఏమంటా అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎలాంటి విషయాలు కట్ చేయకూడదు. అస్సలు గా మనం ఏం మాట్లాడుతాం మధ్య మనం రికార్డ్ చేస్తాము, అదే అప్లోడ్ చేస్తాము. ఓకే, అంతే కదా? ఓకే, రైట్. సో ఆస్మా గారు, సో చెప్పండి, అంటే ఒక చిన్న డౌట్ ఏంటంటే సిఆర్టీవీకి మీరు ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి 2 o'clock స్టూడియోకి వస్తా అని చెప్పేసి 2, 3, 4, 5, 6, 7 వరకు వెయిట్ చేయించడము, ఫోన్ రెస్పాండ్ కాకపోవడము, మెసేజ్లకి రిప్లై ఇవ్వకపోవడం, ఇది కరెక్టే అంటారా మీరు? కరెక్ట్ కాదు, కానీ నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. నిన్న ఈ నీట్ విద్యార్థుల గురించి ధర్నా జరుగుతుంది. ఆ క్రమంలోనే సరే అక్కడికి వెళ్ళొద్దు అని అనుకున్న క్రమంలో సరే వేరే పనులు ఉన్నాయి చూసుకుందాం, మీడియా వాళ్ళదే, అందరికి ఇట్లా రండి ఇప్పుడు వస్తాం అప్పుడు వస్తాం అని మీకు చెప్పినట్టుగానే వాళ్ళకి చెప్పిన అన్నట్టు అట్లా ఒక్కొక్కరు మిస్ అవుతున్నారు. వాళ్ళందరినీ సరే వీడియో చేసి వచ్చేంత వరకు ఇక్కడ టైం మిస్ అయిపోతుంది. మళ్ళీ పైనుంచి మీరు కాల్ చేసిన టైంలో కూడా ఏమైందంటే మా రూమ్ కి పోలీసులు వచ్చారు. అంటే ముందస్తు అరెస్టులు, ప్రివెంటివ్ అరెస్టులు తీసుకుందామని. నిన్న తెలంగాణ బంద్ అని మా కొంతమంది నిరుద్యోగులు ప్రకటించినందుకు ఖచ్చితంగా ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు. అట్లా అని చెప్పేసి పొద్దున్న 8 గంటలకే నేను రూమ్ లో నుంచి వెళ్ళిపోయినా. నేను అసలు రూమ్ లో లేను. నిన్న కాలేదు. నేను ఎప్పుడైనా అరెస్ట్ కాను, అసలు తప్పించుకుంటా. ఎందుకంటే నాకు నచ్చదు ఆ పోలీస్ స్టేషన్లలో వాష్రూమ్స్ సరిగ్గా ఉండవు. నేను అబ్బాయిని కాదు, వాష్రూమ్లు సరిగ్గా ఉండవు, అంతా అక్కడ చిందరబందరగా ఉంటది. సమాచారం అంటే ఇప్పుడు మేము ఒక ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు మాకు తెలుసు కదా, ఈ ప్రజాప్రభుత్వంలో అసలు మమ్మల్ని అణిచేసే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు చేసే పనే మమ్మల్ని అరెస్టులు చేయడం. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఉండను రూమ్ లో. ఏదైనా ముట్టడి ఉందన్నా, ధర్నా ఉందన్నా ఒకరోజు ముందే నేను వెళ్ళిపోతా. కానీ ఈ రోజు మాత్రం నిన్న మార్నింగ్ వెళ్ళిపోయినా, అలసిపోతున్నా అన్నట్టు. ఆ రోజు ఏ రోజు అయితే ఈ సరూర్ నగర్ లో ప్రోగ్రామ్ జరిగిందో ఆ రోజు నుంచి రెగ్యులర్ గా కూడా మీడియాలోనే ఉంటున్నా. రోజు 2-3 వీడియోస్ ఇట్లా లేట్ అయిపోతుంది. అట్లా నిన్న రాలేకపోయినా మన్నించాలే. ఎందుకంటే మీడియాకి అసలు చాలా రుణపడి ఉంటా నేను. మీడియా వాళ్ళ సపోర్ట్ వల్లనే ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది పరిస్థితి. సో ఆ విషయం పక్కన పెడితే, సో మేజర్ గా బయట ఒక గట్టి ట్రోల్ ఏం నడుస్తుందంటే, మంచి గట్టి టాక్ ఏం వస్తుందంటే, షేక్ ఆస్మా పింక్ అంటే బీఆర్ఎస్ పార్టీకి పేడ్ ఆర్టిస్ట్ అనే టాక్ నడుస్తుంది. మీరు నిజంగా చెప్పండి, నిజంగా షేక్ ఆస్మా బీఆర్ఎస్ పార్టీకి పేడ్ ఆర్టిస్టా లేకుంటే నిరుద్యోగుల తరపున పోరాడుతున్న ఉద్యమకారులా? ఫస్ట్ నేను కాంగ్రెస్ కార్యకర్తని, ఓకే, ఇది గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ 2023 ఎలక్షన్ లో కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారం చేసిన కాంగ్రెస్ కార్యకర్తని. ఇప్పటిదాకా ఆ కండువా అయితే మార్చలేదు. స్టిల్ ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తనే. కానీ ఆ తర్వాత వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు అంటే క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నది బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ రంగు పూస్తున్నారు. అసలు నా చున్నీ రెడ్ ఉంది, ఇదే చున్నీ చూడండి, ఈ చున్నీని పింక్ కలర్ గా మార్చి, అంటే మీరు ఎడిటింగ్ చేసిరా, నేను ఇక్కడ చున్నీ మార్చినా, నా తప్ప మీ తప్ప? చూసే వాళ్ళని మీరు మభ్య పెడుతున్నారు. అన్ని మీకు కావాల్సిన క్రియేటివిటీ మీరు చేసుకుంటున్నారు. ఇక్కడ నా రంగులని మీరు మారుస్తున్నారు. నేను ఉన్నట్టే ఉన్నా, నేను ఇట్లానే ఉన్నా, ఇదే యూనిఫామ్ లో వెళ్ళిన. అస్సలు కాదు. నిరూపించండి. ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా. ఇప్పటికీ నేను అప్పులు చేస్తున్నా, ఇప్పటికీ అప్పు చేసే చదువుకుంటున్నా, అదే రూమ్ లో ఉన్నా, అదే ర్యాపిడోల మీద తిరుగుతున్నా, మూమెంట్స్ ఉంటే అట్లే తప్పించుకుంటున్నా, నా వంతుగా నేను పోరాటం చేస్తున్నా, నిరుద్యోగుల పక్షాన్ని నేను కొట్లాడుతున్నా. మీరు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని పేడ్ ఆర్టిస్టులు అంటే, అవును మేము మొదటగా అమ్ముడు పోయింది కాంగ్రెస్ పార్టీకే. కాంగ్రెస్ పార్టీ పేడ్ ఆర్టిస్టులం మేము. 2023 నుంచి కాంగ్రెస్ పార్టీ పేడ్ ఆర్టిస్టులము. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్టులు. మరి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లు అప్పుడు మమ్మల్ని ఎంత కొన్నారు చెప్పండి. మీరు అప్పుడు మమ్మల్ని ఎంత కొంటే వీళ్ళు కూడా ఇప్పుడు మమ్మల్ని అంతకే కొన్నట్టు ఆధారాలు ఉన్నాయా? పోనీ మేము కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అయితే మన రీసెంట్ గా నేను స్పీచ్ విన్నా. నేను అంటే శుద్ధముఖ పట్టుకొని విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి షేక్ ఆస్మా గారు ఉద్యమాల బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? ఎందుకు పట్టాల్సి వచ్చిందంటే 2023లో ఒక చదువుకున్న అభ్యర్థిగా 1:2లో వెళ్ళి వెరిఫికేషన్ల దాకా వెళ్ళి, ప్రతి ఎగ్జామ్లో వెరిఫికేషన్ల దాకా వెళ్ళి, అది జాబ్ చివరి అంచులో తీసి కొడితే కింద పడ్డా నేను.
వీళ్ళ రిజర్వేషన్ల వల్ల వీళ్ళ తప్పుల వల్ల అసలు హారిజెంటల్ వల్ల నాకు జనరల్ జేఎల్ మిస్ అయిపోయింది. అలాగే వీళ్ళు గురుకులాల్లో ఏదైతే ఉన్నారో డిఎల్ డిగ్రీ లెక్చరర్, తర్వాత జూనియర్ లెక్చరర్, ఆ తర్వాత పీజీటీ, ఆ తర్వాత టీజీటీ, పై స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగాలకు రావాలి. వీళ్ళు ఏం చేసిరంటే డైరెక్ట్ టెట్ అర్హత లేని, అలాగే అసలు ఇంటర్వ్యూ లేని, వెరిఫికేషన్ తొందరగా అయిపోయే ఒక పీజీటీని తీసుకొచ్చి తొందరగా ఫిలప్ చేయాలి అంటే మా ఖాతాలో 35,000 ఉద్యోగాలు ఫిలప్ చేసినట్టు పడాలన్నట్టు ఎల్బీ నగర్ స్టేడియంలో పెద్ద సభ పెట్టేసి 35,000 ఉద్యోగాలకి అపాయింట్మెంట్ ఇచ్చి లెక్కతో సహా చెప్తున్నాను నేను. అందుకే ఆ ఎగ్జామ్లో నేను నష్టపోయినా, వాళ్ళు చేసిన తప్పిదం వల్ల నేను నష్టపోయినా. తర్వాత ఆ పీజీటీ పోస్ట్ కోసం అని చెప్పేసి మేము గురుకుల అభ్యర్థులం అందరం కూడా ఎగ్జామ్ రాసి ఎవరైతే 1:2లో ఉన్నామో అందరం కూడా కోర్టును కూడా ఆశ్రయించినాం. ఇదే కోర్టు సర్టిఫికెట్లు పట్టుకొని, వినతి పత్రాలు పట్టుకొని, ఇదే బల్మూర్ అన్న చుట్టూ ఎంత తిరిగినామో మాకు తెలుసు. అన్న కూడా మాకు న్యాయం చేయడానికి శత విధాల ప్రయత్నం చేశారు. ఆయన బల్మూర్ వెంకటన్న చాలా మా సైడ్ ఎవరైనా స్టాండ్ తీసుకురంటే ఆ టైంలో 1 year పాటు మా కోసం అన్న చాలా ట్రై చేశారు. కానీ అన్న వల్ల కాలేదు. అప్పుడు చేతులు వదిలేసినాము, మీరు ఏమైనా ఉంటే కోర్టు ద్వారానే చూసుకోండి అంటే సరే అని చెప్పేసి సుప్రీంకోర్టులో, ఇప్పుడు హైకోర్టులో కేసు నడుస్తుంది. అది కోర్టు కూడా మాకు ఫేవర్గా తీర్పు ఇచ్చినప్పటికీ గవర్నమెంట్ మాత్రం సుముఖంగా లేదు, చాలా మందికి అన్యాయం చేసింది. అట్లాంటప్పుడు తిరిగి నా చెప్పులు అరిగిపోతున్నాయి, నా కీళ్ళు అరిగిపోతున్నాయి, అసలు నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి. నేనేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? తిరగబడ్డం తప్ప నేనేం చేయగలను? ఇప్పుడు ఎక్కడికైనా పలానా ప్లేస్కి వెళ్ళాలంటే ర్యాపిడో బుక్ చేసుకుంటే 200-300 రూపాయలు అయిపోతున్నాయి. అది అందరికీ తెలుసు. నేననే కాదు, మొత్తము బయటికి వెళ్తే మేము 300 మంది వెళ్దాము గురుకుల అభ్యర్థులు. ర్యాపిడో ద్వారానే వెళ్తాం. కేటీఆర్ గారి నుంచి లేకుంటే సుధీర్ రెడ్డి గారి నుంచి ఫోన్లు రావట్లేదు. ఇంటెలిజెన్స్ చాలా షార్ప్గా ఉంటుంది కదా. సిఎన్జి కార్ కూడా ఆఫర్ చేసిన తెలిసింది నాకు. సిఎన్జి కారా? అసలు నాకు ఏ కార్ ఆఫర్ లేదు. మీరు అనుకుంటున్నారు కానీ చాలామంది ఇంత మాట్లాడుతుందంటే వెనకాల కేటీఆర్ ఉన్నారు, సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. సుధీర్ రెడ్డి గారిని ఒకటే విషయంలో నేను అప్రిషియేట్ చేస్తాను, చాలా నిరుద్యోగుల పట్ల ఒక స్టాండ్ తీసుకున్న వ్యక్తి, అంటే తిరుగుబాటులో. నేను ఒక క్వశ్చన్ అడుగుతుంది మిమ్మల్ని. సో మీరు నిరుద్యోగుల తరపున పోరాడుతున్నప్పుడు నిరుద్యోగులు అందరూ కలిసి పోరాడాలి తప్ప ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సెల్ఫీలు దిక్కుంటూ వాళ్ళ సపోర్ట్ తీసుకుని సరూరున కూడా మీటింగ్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. నేను పెట్టినానా? బీఆర్ఎస్ పార్టీ పెట్టారు కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిర్రు. ఒక్క నిమిషం వినండి. మేము ఒక 2 years నుంచి రెగ్యులర్ గా పోరాటాలు చేస్తున్నాం. ఏ పార్టీతోనో సపోర్ట్ తోనో చేసినాం చెప్పండి? అప్పుడు కాంగ్రెస్ పార్టీకి నొప్పి కలగలేదు. మేము ఇండివిజువల్ గా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పట్టించుకున్నదా చెప్పండి? ఇదే అద్దంకి దయాకర్ గారిని సభలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి చిక్కడపల్లిలో కూర్చోబెట్టి ఇదే బల్మురానకి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ, ఇదే పొంగులేటికి, ఇదే బట్టి విక్రమార్క గారికి అందరికి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ తిరిగితే మీరు మమ్మల్ని పట్టించుకున్నారా? ఈ రోజు బీఆర్ఎస్ సభ పెట్టింది కాబట్టి మీకు నొప్పి అవుతుంది. నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ తోని మీరు కలవడమే తప్పు అండి. ఎందుకు కలవలేదు? వాళ్ళు సభ పెడితే పోయినాం మేడం. మీరేం కలవలేదు? వాళ్ళు సభ పెడితే పోయినాం. వాళ్ళు సభ పెడితే ఆ సభ మీద ఆ సభ ఎవరిదండి? కేటీఆర్, సబితా ఇందారెడ్డి, సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఉన్నారు కదా. అందరూ ఉన్నారు. మీరు సభలో మాట్లాడిన ప్రతిసారి మీరు కావచ్చు, ఆకాష్ కావచ్చు, ఎవరైనా సరే నిరుద్యోగులంతా మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులను సమర్థిస్తూ బీఆర్ఎస్ పార్టీని పొగుడుతూ మాత్రమే మాట్లాడారు. ఇది వాస్తవం కదా? చెప్తా వినండి, దానికి ఆన్సర్ చెప్తా వినండి. ఆకాష్ మాట్లాడిండ్రు, ఇంకా చాలా మంది మాట్లాడారని చెప్తున్నారు. ఇదే ఆకాష్ 46 జీవో రద్దు కోసం కాంగ్రెస్ నాయకుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు తిరిగిండు. ఇదే అస్మా గురుకుల రిలింక్వెస్ట్మెంట్ కోసం కాళ్ళు అరిగేటట్టు కీళ్ళు అరిగేటట్టు తిరిగింది. ఆ రోజు స్పందించిన నాయకులు ఈ రోజు ఆకాష్ మీద, అస్మా మీద నిందలేస్తున్నారంటే నన్ను చెప్పనివ్వండి. నిందలేస్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారంటే పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ బీఆర్ఎస్ హయాంలో 20,000కి తగ్గకుండా వేసిరు. డిఎస్సి కూడా వాళ్ళు 5,000 ఇస్తే పెంచాలని మేము డిమాండ్ చేసి అది రద్దు చేయించినాం మేము. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో 5,000 నోటిఫికేషన్ పెంచి అదే పెట్టిరు. కానీ మెగా డిఎస్సి అన్నారు, 25,000 మెగా డిఎస్సి ఎక్కడ ఇచ్చిరు? అసలు టీచర్ పోస్టులకి ఎప్పుడైనా జంబో నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడైనా ఇచ్చిరా? మంచి పని గుర్తు చేసి మీరు నాకు 10 సంవత్సరాల కాలంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పాలన ఒక్క డిఎస్ నోటిఫికేషన్ లేదు. అసలు ఏ నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే దాదాపుగా 10 సంవత్సరాల కాలం 3 సార్లు పోస్ట్ పోన్ చేశారు. అవును, మరి ప్రవళిక చనిపోయింది, మేము అప్పుడు కూడా పోరాటం చేయలేదా? మరి ఏమంటారు అస్మా గారు, అంటే నిరుద్యోగుల జీవితం ఆగం చేసింది బీఆర్ఎస్ కదా, చేసింది. వాళ్ళతో కలిసి మీరు ఎట్లా పోరాటం చేస్తారు? ఇప్పుడు ఒక విషయం చెప్పండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆగం చేసింది కాబట్టే కదా
వాళ్ళని ఓడగొట్టినాము. ఇంకొకటి రాజకీయంలో ఇప్పుడు మనము ఈ ఎగ్జామ్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ చదువుకుందాంలే అన్న హోప్తో మనం చదువుకుంటాం. కానీ రాజకీయం అట్లా కాదు. ఒక్కసారి ఓడిపోతే 5 సంవత్సరాలు సచ్చినట్టు వాడు ఓటమిని అంగీకరించాలి, అందరితో అవమానాలు పడాలి, మాటలు పడాలి. అట్లాంటి పరిస్థితిని మేము తీసుకొచ్చినాం కదా బీఆర్ఎస్ పార్టీకి. ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీని ఇంట్లో కూర్చోబెట్టినాం. ఇప్పటికీ కూడా కేసీఆర్ బయటికి రావట్లేదంటే అది మా దెబ్బనే. అది కేటీఆర్ ఎక్కడైనా ఒప్పుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మేము తిరిగి ప్రచారాలు చేసినాము, అది మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా. ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ప్రవళిక విషయంలో అయినా నోటిఫికేషన్ల విషయంలో అయినా తిరగబడ్డాం. మేము ఓట్ల ద్వారానే సమాధానం చెప్పలేదు. అంతకుముందు తిరుగుబాటు ద్వారా కూడా బీఆర్ఎస్ కి సమాధానం చెప్పినాం. దాని గురించి ఎందుకు మాట్లాడారు అంటే కాదండి, నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఇవ్వలేదు కాబట్టి మేమైనా పార్టీల మనుషులమా? ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ఖచ్చితంగా నిందిస్తాం కదా. అప్పుడు బీఆర్ఎస్ తప్పు చేసింది కాబట్టి బీఆర్ఎస్ ని నిందించినాం. ఇప్పుడు కాంగ్రెస్ తప్పు చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ ని కూడా నిందిస్తాం. ఒప్పుకుంటా, బరాబర్ 10 సంవత్సరాల కాలంలో ఒప్పుకుంటా, ఇవ్వలేదు, చేసింది వాస్తవమే, ఒప్పుకుంటా. సో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి ఇదే ఆస్మా గారు బ్రోచర్లు పట్టుకొని పార్టీ సింబల్ పట్టుకొని ప్రచారం చేసింది. ఇప్పటికీ కూడా ఉన్నాయి నా రూమ్ లో, ఇప్పటికీ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హస్తం గుర్తుకు సంబంధించిన చిన్న చిన్న అవి స్టిక్కర్స్ ఇక్కడ పెట్టుకుంటారు చూడండి, కాంటాస్, అవన్నీ కొత్త కొత్త వెరైటీస్ ప్రచారం చేసినాం అన్నట్టు అవన్నీ కూడా నా రూమ్ లో ఇప్పటికీ ఉంటాయి. అంత అభిమానించినాము. అలాంటిది బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే చేసినాం. ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారంటే అవునండి కలుస్తాము, ప్రతిపక్షంలో కలిసి చెయ్యకపోతే మీరు ఈరోజు యువ సంగ్రామం గురించి ఇంత హైలైట్ చేసి మాట్లాడారు. ఇంకొకటి మేము ఇండివిజువల్ గా చేసినప్పుడు ఏ నాయకుడు స్పందించలే, ఎవరు స్పందించలే. కానీ ఆ ప్రోగ్రామ్ సరూర్ నగర్ లో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రతి కాంగ్రెస్ లీడర్ కూడా ప్రెస్ మీట్ పెట్టిరు. మీరు ఆ సభలో మీరు మాట్లాడుతుంటే సబితేంద్ర రెడ్డి గారి మీ దగ్గరకు వచ్చి ఏదో సిగ్నల్ ఇచ్చుకుంటూ మీరు ఆపాలని ప్రయత్నం చేసింది. ఏదో సిగ్నల్ కాదు, టైం తక్కువ ఉంది, కోర్టు ఇచ్చిన టైం అయిపోతుంది, అందరికి 2 నిమిషాలు ఇచ్చినాము, నువ్వు ఎక్కువ టైం తీసుకుంటున్నావు, ఇప్పటితో ఆపేసేయి అన్నారు. అంతకుమించి ఏం మాట్లాడలేదు. ఆ టైంలో మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ సబితేంద్ర రెడ్డి గారిని పొగుడుతూ ఎన్ని జీవోలు వచ్చినాయి, సబితమ్మ ఉన్నప్పుడే విద్యాశాఖ బాగుండే మాట వాడారు మీరు. నేనేమంటా అంటే సబితా ఇంద్రారెడ్డి ఉన్నప్పుడే అసలు విద్యా వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. ఎట్లా అనండి మీరు 10th క్లాస్ పేపర్ల లీకేజ్, ఇంటర్మీడియట్ పేపర్ల లీకేజ్, అదే విధంగా ఒక రిజల్ట్ లో గ్రూప్ 1 పేపరే లీకేజ్ అయింది. కానీ నేను కాదనట్లేదు, కానీ బీఆర్ఎస్ హయాంలో 3 విద్యాశాఖ మంత్రులు మారారు. దానికి పనిష్మెంట్ గానే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ విద్యాశాఖ మంత్రి ఎవరు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు. ఆ తర్వాత ఎవరు? సబితా ఇంద్రారెడ్డి గారు. ఆ తర్వాత ఎవరు? కడియం శ్రీహరి గారు. అంటే మార్పు, వాళ్ళు సమర్థులు కాకనే కదా మార్చిర్రు. ఎట్లా పొగుడతామంటే ఇన్ని జీవాలు రాలేదండి. ఇప్పుడు మేము ఉన్నప్పటి నుంచి ఎన్ని జీవాలు రద్దు చేశారు మరి కాంగ్రెస్ పార్టీ? మాకు ఇచ్చిన హామీ ఎక్కడ ఉందని అడుగుతున్నాం. వాళ్ళు మాకు హామీ ఇస్తున్నారు. ఇప్పుడు మేము ఈ జీవాలు సవరిస్తాం, ఈ జీవాలు సరి చేస్తామని వాళ్ళు మాకు హామీ ఇస్తున్నారు. మరి నమ్ముతున్నారా అంటే మరి ఏం చేస్తాం? నమ్మక కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుంటే మరి ఏం చేస్తాము? ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏజ్ పెంచండి అని కూడా వీళ్ళని అడుక్కోవాలా? మేము అడుక్కోవాలా వీళ్ళని? తెలియదా? ఏజ్ రిలాక్సేషన్ పెంచాలని తెలియదా? ఎందుకంటే పిల్లలు 10 సంవత్సరాలు నష్టపోయారు. మీరు వచ్చిందే మా కోసం కదా, అధికారంలోకి నిరుద్యోగుల కోసం వచ్చారు కదా. వచ్చినప్పుడు పిల్లలకి ఏజ్ పెంచాలి. మేము సరే నోటిఫికేషన్లు అటో ఇటో లేట్ అయినా పర్లేదు, ఏజ్ రిలాక్సేషన్ అయినా పెంచితే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా రాసుకుంటారన్న సోయి లేదా ఈ ముఖ్యమంత్రికి? అంటే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపుగా 10,000 టీచర్ ఉద్యోగాలు మేము భర్తీ చేసినామంటారు. 10,000 ఉద్యోగాలు. అవును, ఇప్పుడు పాత డిఎస్సికి కొత్త పోస్టులు యాడ్ చేసి ఇచ్చారు. నేను కాదనట్లేదు. వాళ్ళు మొత్తం ఇవ్వలేదు. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు గురుకులా ఇచ్చారు అంతే. గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా 700 మంది అంటే 700 పోస్టులు వాళ్ళు ఇచ్చారంటారు. నోటిఫికేషన్లు అన్ని బీఆర్ఎస్ ఇచ్చినవే. ఇప్పుడు కూడా చెప్తున్నా, అపాయింట్మెంట్స్ తర్వాత రిజల్ట్స్ అవుట్ చేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. సో ఒక మాట చెప్పండి, మీరు అంటే ఆస్మా గారు, మీరు కావచ్చు, మీతో పాటు పోరాడుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, విరోధులు కావచ్చు, నిజంగా చెప్పండి, మీరు బీఆర్ఎస్ పార్టీకి ఈ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదంటారా? రేవంత్ రెడ్డి మీద ఒట్టేసి చెప్తున్నాము. ఎందుకంటే వేస్తా, బరాబర్ వేస్తా. ఎందుకంటే ఆయన అంటే మాకు అంత అభిమానం కాబట్టి రేవంత్ రెడ్డి మీద ఒట్టేసి చెప్తున్నాము. ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ పార్టీని మేము లేపాలే అన్న ఉద్దేశం అయితే మాకు లేదు. అంటే ఒక మీటింగ్ అస్సలు లేదు. ఒక మీటింగ్ పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. పెట్టుకొని వాళ్ళకి అవసరం పెట్టుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటది వాళ్ళ అవసరం. ఇప్పుడు ఓట్లు పడాలి వాళ్ళకి, వాళ్ళ అధికారంలోకి రావాలి. మేము ఒకసారి నష్టపోయినాం, ఒకసారి మేము తప్పు చేసినాం, వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. సభలో చెప్పలేదు. అదే తప్పు. కేటీఆర్ గారు
క్షమించండి అని చెప్పేసి మాట వాడలేదు. అది మేము ఎక్స్పెక్ట్ చేసినాము. అది కూడా చెప్తా కన్క్లూజన్. అంతకుముందు చాలా మీడియా సమావేశాల్లో చెప్పిన కేటీఆర్ గారు ఎక్స్పెక్ట్ చేసినాం మేము. ఆ రోజు మేము చాలా క్వశ్చన్ కూడా అంటే చెప్పినాం కూడా. అంటే మీరందరూ మాట్లాడిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఆయన స్పీచ్ ఉంటుంది, ఆయన స్పీచ్లో మాట్లాడతారని చెప్పేసి అన్నారు అక్కడ ఉండే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు. మాట్లాడుతుండొచ్చు అనే మేము కూడా చాలా ఆతృతతోటి చూస్తున్నాము. కానీ తీరా చూస్తే ఎంతసేపటికి అది మేనిఫెస్టో మీదనే చర్చ జరిగింది తప్ప నిరుద్యోగులకు నిజంగా అంత పెద్ద వేదిక మీద ఒక క్షమాపణ చెప్పి నెక్స్ట్ మేము వస్తే ఈ కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ కాకుండా బీఆర్ఎస్ ఏ యూత్ డిక్లరేషన్ ప్రకటించేదో ఆ రోజు ప్రకటించింటే నిజంగా బాగుండే. చాలా అవుట్ అండ్ అవుట్ గా ఈ రోజు మీరు పేడ్ ఆర్టిస్టులు అట్లని చెప్పే అవసరం లేకుండా డైరెక్ట్ మొహమ్మద్ చెప్తుంటే అవును బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నామని. కానీ చెప్పలేదు కాబట్టే ఇంకా కూడా మేము మాట్లాడుతున్నాం, ఆగుతున్నాం ఇంకా కూడా. సుధీరెడ్డి గారు కలిసి మీరు కలవలేదు. నేను ఎప్పుడు కూడా సుధీరెడ్డి గారిని పర్సనల్ కలవలేదు అని చెప్పేసి ఏమైనా ప్రపోజల్ పెట్టిరా? మా నిరుద్యోగులు పెట్టిరు. వాళ్ళు పెడితే ఏంది, నేను పెడితే ఏంది, వాళ్ళు ప్రపోజల్ పెట్టిరు. ఎందుకంటే మీరు ఎందుకు ఎంతసేపటికి పేడ్ బ్యాచ్ అని అనుకుంటున్నారు? అంత పెద్ద సభ పెట్టాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి? అదే అంటున్నా కదా, అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది ఎవరు? ఇప్పుడు ఎవరు వాడుకుంటున్నారు? మేమే కదా బీఆర్ఎస్ ని వాడుకున్నాం. ఎందుకు మేము వాడుకుంటున్నాం బీఆర్ఎస్ ని? ఇప్పుడు మేము బీఆర్ఎస్ ని వాడుకుంటున్నాం. మాకు సభ కావాలి, మాకు సభ వేయాలి. అక్కడ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన పేరు సరూర్ నగర్ లో ప్రకటించారు కాబట్టి వేరే పార్టీ స్టాండ్ తీసుకోలే. అడిగినాం. మీరు అనుకుంటారా బీజేపీని అడగలేదని? బీజేపీని కూడా అడిగినా నేను. ఫస్ట్ నేను అడిగిందే బీజేపీని. ఎందుకంటే నాకు తెలుసు నాకు పింక్ కండువా కప్తారని నాకు తెలుసు. అందుకే నేను బీజేపీని అడిగిన. బీజేపీని అడిగితే వాళ్ళన్నారు మేము పాదయాత్ర చేస్తాము, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అన్నారు తప్ప ఇట్లా స్టాండ్ తీసుకొని పెట్టండి అంటే వాళ్ళు పెట్టలే మీటింగ్. ఆల్రెడీ అడిగినాము. నేను బీజేపీ ఆఫీస్కి కూడా వెళ్ళేసి వచ్చిన. ఆఫీస్కే వెళ్ళిన, మళ్ళీ అఫీషియల్ గా పర్సనల్ గా ఎవరిని కలవలేదు. ఆఫీస్కే వెళ్ళేసి వచ్చిన. నేను వెళ్ళి అడిగి వచ్చిన. అడిగితే వాళ్ళు సరే పెడతాం అన్నారు కానీ లేట్ చేసేసారు. సో షేక్ ఆస్మా గారు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు జాయిన్ కాబోతున్నారు. నేను జాయిన్ అవ్వట్లే. సెల్ఫీ దిగిన కేటీఆర్ సెల్ఫీ దిగిన వాళ్ళంతా జాయిన్ అవుతారా? అదే ఇప్పుడు కేసీఆర్ తో కూడా దిగుతా, రేవంత్ రెడ్డితోనే దిగే అవకాశం ఉంటే రేవంత్ రెడ్డితో కూడా దిగుతా, నరేంద్ర మోడీతో కూడా దిగుతా. కేటీఆర్ అన్న మీరు మాకు సపోర్ట్ చేయాలి, మీకు అండగా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. తప్పు చేసిర్రు 10 సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు సపోర్ట్ చేయాల్సిందే. బరాబర్ ఆ తప్పుకి పరిహారం అంతా ఇప్పుడు మేము పెట్టిస్తాం ఆయనతోటి. మీరు రాజకీయాలకు వస్తున్నారా? రాజకీయాలకి రావచ్చు, ఎందుకు రావద్దా? రూల్ ఉందా? మరి అదే రాజకీయాలకు రావచ్చా? పార్టీ అనేది నా ఇండివిజువల్ డిసిషన్. ఇంకొకటి ఇప్పుడు కొంతమంది నిరుద్యోగ సమాజంతో నేను కలిసి నడుస్తున్నా కాబట్టి నిజంగా అలాంటి అవకాశాలు వస్తే మా వాళ్ళతో కూర్చొని నేను డిసైడ్ అవుతా. బీజేపీ పార్టీ ఆఫర్ ఇస్తే అది కూడా మా వాళ్ళతో ఆలోచిస్తా. దాంట్లో కూడా బీజేపీ పార్టీ ఏమన్నా నాకు శత్రువా? నాకు అర్థం కాదు. షేక్ ఆస్మా గారి దగ్గరకు వచ్చి మీరు మా పార్టీ కండువా కప్పుకోమంటే అసలు పార్టీ కండువా కప్పుకోండి అంటే నేను ఒకటే అడుగుతా, ఫస్ట్ మా నిరుద్యోగుల గురించి అడుగుతా. ఫస్ట్ అదే క్వశ్చన్. ఏ పార్టీ అయినా ఫస్ట్ మా నిరుద్యోగుల గురించే వాళ్ళకి ఏం హామీలు ఇస్తారు. ఎందుకంటే ఒక్కదాన్ని కాదు కదా, నేనంటే నాకు లేకపోయినా పర్లేదు, మిగతా 30 లక్షల మందికి కనీసం వాళ్ళు 3 పూటలు తిండి తినేంత సౌకర్యాలన్నా ఉండాలి కదా. అది కూడా లేకుండా ఏ పార్టీ ఓట్లు వేయించుకొని గెలిచి వాళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవించుకుంటా మా నిరుద్యోగులను ఇబ్బంది పెడితే అవసరం ఏముంది? వాళ్ళ పార్టీలు ఎందుకు, వాళ్ళ కండువాలు ఎందుకు? నాకు చెప్పండి మన షేక్ ఆస్మా గారు, చెప్పండి. అంత పెద్ద సభలో అంత మంది యువత ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, మీ చేతిలో మైక్ ఉంది, ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న చీఫ్ మినిస్టర్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నేను తిట్టింది విద్యాశాఖ మంత్రిని. మళ్ళా కూడా నోట్ దిస్ పాయింట్ చెప్తున్నా, నేను తిట్టింది మా విద్యాశాఖ మంత్రినే. విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రితో నాకు సంబంధం లేదు. విద్యాశాఖ మంత్రి అంత పెద్ద మనిషిని, అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ని మీరు తొడగొట్టడము, ఏదో పదం వాడారు మీరు, చెత్తముఖముడే కదా పదం వాడారు కదా, అట్లా వాడచ్చు. అట్లా అంటే మరి ఆయన సరే, ఆయన కంటే చిన్నోళ్ళము, ఆయన కూడా ఒక బిడ్డ ఉంది, ఆయనకు మనమడు ఉన్నాడు. మరి అలాంటి అంత ఏజ్ లో ఉన్న మమ్మల్ని ఇంటిని తాగి సావండి అని చెప్పొచ్చా? ఎవడు ఆయన అసలు? ఎవడు? అవును అంటే ఆయన అన్నది మీకు కనిపిస్తుంది కదా. అంటే ఒక విద్యాశాఖ మంత్రి, ఒక ముఖ్యమంత్రి చెప్పింది కాబట్టి మరి తాగి సావాలా చెప్పండి? 90 లక్షల మంది మీకు ఓటేసిన పాపానికి మమ్మల్ని ఇంటిని తాగి సావమంటారా? ఇంటిని తాగి సావాలా మేము? ఎందుకు సావాలి మేము? అసలు నువ్వెవడివి? ఇప్పుడు కూడా అంటా, నువ్వెవడివి మమ్మల్ని సావమని చెప్పనికే?
నిజమే మన నిరుద్యోగుల కడుపుకోతే అదే నువ్వు తిండి పెడుతున్నావా, నువ్వేమో మాకు బట్ట పెడుతున్నావా, నువ్వు అసలు ఏం మా బాగోగులు ఏం చూసుకుంటున్నావు అని మమ్మల్ని సావమని చెప్తావు. నీ బిడ్డను కూడా చంపు కదా, నీ బిడ్డను చంపు, మరి నీ బిడ్డ వయసులేము కదా మేము కూడా, నీ బిడ్డకి పెళ్లిళ్ళు చేస్తావు, వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తావు, మా జీవితాలు మాత్రం నాశనం చేస్తావా, మమ్మల్ని ఇంకా చంపుదామనే ప్లాన్ చేసిండు. అట్లాంటి ఏమనాలి మరి, చెత్తమ్మకమ్మోడు కాకపోతే. ఒక విద్యాశాఖ మంత్రి ఆయన నిర్వర్తించాల్సిన విధుల గురించి ఆయన చూసుకోవాలి తప్ప అవన్నీ మర్చిపోయి ఈ రోజు కొట్టొచ్చు, ఎందుకు కొట్టొద్దు, ఆయన మాత్రం నరుకుతా పేగులు మెడలు వేసుకుంటా అంటే మాత్రం చూస్తారు, వ్యూస్ బాగొస్తాయని అని మేమంటే నేను ఓటేసిన పర్సన్ లో నేను కూడా ఉన్నా, ఆయన మాట్లాడే నిరుద్యోగ సమాజంలో నేను కూడా ఉన్నా, ఆయనకు ఓటేసిన 90 లక్షల మంది నిరుద్యోగుల్లో నేను కూడా ఉన్నా. నా ఇంట్లో నాకు సంబంధించి 13 ఓట్లు పడ్డాయి ఆయనకి, మరి నాకు ఖచ్చితంగా రైట్స్ ఉంటాయి. నేను అడగొద్దా నిరుద్యోగుల వల్లనే గెలిచిన అని చెప్పడం కాదు, నిరుద్యోగుల పట్ల బాధ్యత కూడా ఉండాలి రేవంత్ రెడ్డికి. నిరుద్యోగుల సభ నిరుద్యోగుల కోసం పెట్టిన సభ, నిరుద్యోగుల కోసం పెట్టిన సభకు హాజరైన వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు అంటారు. ఉండొచ్చు, ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డికే ఫాలోవర్స్ ఉంటారా, కేటీఆర్ కు ఉండారా, సబితా ఇంద్రారెడ్డికి ఉండారా, సుధీర్ రెడ్డికి ఉండారా, అస్మాకు ఉండారా? నిరుద్యోగుల సభ అయితే అంత పెద్ద పెద్ద కాస్ట్లీ కార్లు ఏవైతే ఉన్నాయో 50 లక్షల కార్లు, ₹1 కోటి కార్లు కూడా వచ్చినాయి అక్కడికి. నేను చెప్పేదే అది కదా. ఇప్పుడు సుధీర్ రెడ్డి నడుచుకుంటూ వస్తాడా ఏంది, వీల్ చైర్ వేసుకొని వస్తాడా? సభకు వచ్చిన వాళ్ళు కాదు, కిందకు కార్యకర్తలు వచ్చి ఉంటారండి. ఏముంది ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక్క రేవంత్ రెడ్డికే ఫాలోవర్స్ ఉన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. మాస్ ఫాలోవర్స్ రేవంత్ రెడ్డికే కాదు, అస్మక్ కూడా ఉంటారు. అస్మా కోసం వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు తెలుసా మీకు. పెద్ద పెద్ద కార్లలో ఎందుకు వస్తారు? ఇప్పుడు ర్యాపిడో సిస్టమ్ ఉంది, ఊబర్ సిస్టమ్ ఉంది, ఇవన్నీ బుక్ చేసుకొని కూడా 7 సీటర్ బుక్ చేసుకొని కూడా వస్తారు. ఏదైనా బుక్ చేసుకుంటారు వాళ్ళ ఇష్టం. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, మనం కూడా మంచిగా కనిపించాలని ఉంటది. ఇప్పుడు నేనంటే డబ్బుల గురించి ఆలోచిస్తా, 10 మంది కలిస్తే చెరో ఇంత వేసుకుందాం, మంచి కార్లో పోదాం మనం ఈ రోజు అన్న ఒక సరదా జీవితం ఉంటది, అందరికి ఉంటది, వస్తారు, తప్పేముంది. బతుకు తెరువు కోసం పోరాడుతున్న పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎందుకు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీ కండువలు ఎందుకు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీ కండలు ఇట్లా ఎగిరేస్తూ ఎందుకు అక్కడ కొంతమంది హల్చల్ చేశారు? ఇప్పుడు సభ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి 3 రంగుల జెండా పెట్టి అనే పాట పెడితే మాత్రం అది ఎవరు, ఇది కూడా పార్టీ పెట్టిన నిరుద్యోగుల మీటింగ్. కేటీఆర్ గారు మాట్లాడిపోయిన తర్వాత వాళ్ళ సంబరాలు వాళ్ళు చేసుకున్నారు, తప్పేముంది. బీఆర్ఎస్ వాళ్ళు చేసుకున్నారు. అక్కడ మేమేమన్నా ఎగిరినామా? మేము పక్కకున్నాం. మా మాటలు అయిపోయిన తర్వాత, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మేము పక్కకు జరిగినాం. కేటీఆర్ గారి స్పీచ్ అయిపోయిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా చూడండి, అక్కడ చాలా మంది నా ముందే ఎగిరిరు, నేను పక్కకు జరిగిన తప్పేముంది. వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టిరు, ఒకటి నిరుద్యోగుల కోసం ఒకటి పెట్టిరు, సక్సెస్ అయిందని ఆనందంలో పెట్టిరు. రేవంత్ రెడ్డి ఎన్ని పెట్టినా మేము ఎంత మాట్లాడినా క్యాంపస్ లో వినకుండా ఆయన పాటలు పెట్టుకోపోయినా ఎవరు అడిగారు అంటే ఆయనకు ఒక హోదా ఉంది కాబట్టి. ఇక్కడ ప్రతిపక్షం కాబట్టి నీ నిందలు ఎందుకు? ఖచ్చితంగా అదైతే బీఆర్ఎస్ పెట్టినా సరే అది పెట్టింది నిరుద్యోగుల కోసం కాబట్టే మేము పోయినాం. సుధీర్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది సుధీర్ రెడ్డి గారే కదా. ఎందుకంటే సరూర్ నగర్ పెట్టిండా లేకుంటే పబ్లిక్ ని తరలించే ఖర్చు ఆయన పెట్టిండా? సభ ఖర్చు పెట్టారు. ఆ సభకు రావడానికి ఇప్పుడు తరలించే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏముంది, ఒక ఇన్స్టిట్యూట్ పిల్లలు కానీ, ఒక కోచింగ్ సెంటర్ పిల్లలు కానీ, ఎవరైతే ప్రిపరేషన్ లో ఉన్నారో వాళ్ళొక బస్సు మాట్లాడుకుంటారు, లేకపోతే డీశాలు మాట్లాడుకుంటారు. డీశం 4000, చెరో 10 రూపాయలు వేసుకున్నా 100 మంది ఎక్కొచ్చు దాంట్లో, అదేముంది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అదే మీరు అన్నట్టుగా విద్యాశాఖ మంత్రి దిగొచ్చి మీ టీంని కానివ్వండి, మిమ్మల్ని కానివ్వండి, చర్చలకు రండి అంటాడు. పోతాం చర్చలకు పిలవనందుకే ఈ నొప్పి. చర్చలకు పిలవండి అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తుంటే అద్దంకి దయాకర్ గారు వస్తారు. బల్మురన్న అట్లా ఎప్పుడు మోసం చేయలేదు, ఏదున్నా అయితే నిజమే చెప్పేస్తాడు అన్న. అయితే అవుతుంది అంటారు, కాదంటారు కానీ ఈ అద్దంకి దయాకర్ అయితే మోసం చేస్తాడు. దొంగ అసలు. ఎట్లా అంటే ఎస్ దొంగనే. ఎందుకంటే ఆయన ఒక ఉద్యమకారులు, ఆ ఉద్యమం చేసే టైంలో తెలంగాణ మూవ్మెంట్ లో కూడా ఉన్నారు కాబట్టి ఆయనకు బాగా తెలుసు నిరుద్యోగుల కష్టాలు, విద్యార్థుల కష్టాలు. తెలంగాణ మూవ్మెంట్ లో స్వయంగా పాల్గొన్న వ్యక్తి కోదండరామ్ సార్ కానీ, ఈయన కానీ. అట్లాంటి వ్యక్తులు కూడా మా గోశాలు వినరు. వీళ్ళు ఎంతసేపటికి వస్తారు, మీటింగ్లు పెడతారు. చిక్కడపల్లిలో మీటింగ్ పెట్టిరు అద్దంకి దయాకర్ గారు. ఆ రోజు అందరం వెళ్ళినాము సభకి. రండి అంటే అందరం వెళ్ళినాము. మేము గొర్రెలెక్కల ముందర కూర్చున్నాము. మా స్పీచ్లన్నీ విన్న తర్వాత ఒక వారం తర్వాత నేను సీఎంతో అపాయింట్మెంట్ తీసుకుంటా, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తా ఇదే చర్చలకి. ఎవరెవరైతే ముందు వరుసలో కొట్లాడుతున్నారో ఒక 30 మందిని 20 మందిని నేను తీసుకెళ్తా, ఖచ్చితంగా మీటింగ్ అరేంజ్ చేస్తా, మాట్లాడిస్తా అని కూడా చెప్పారు. మరి ఏడుంది? సంవత్సరం దాటిపోయింది, సంవత్సరంన్నర దాటిపోయింది, ఏడుంది మీటింగ్?
పోయిర్రు. ఎవరెవరు పోయారంటే అద్దంకి దయాకర్ గారు వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి పోయిర్రు రేవంత్ రెడ్డి దగ్గరికి. పోయి వాళ్ళిద్దరు కలిసేసి వచ్చిర్రు. మీరు మీటింగ్ పెట్టింది నిరుద్యోగుల కోసమా, మీ ఫ్యామిలీ కోసమా, మీ భార్య పదవి కోసమా? చెప్పండి. మరి మీ భార్యకు పదవి ఇప్పించడం కోసం మా దగ్గర మీటింగ్లు పెట్టుకున్నారా? ఇప్పుడు ఇంత సభ అవుతుంది కదా, అంటే ఇంత పెద్ద హల్చల్ అవుతుంది, నిరుద్యోగులు అంతా రోడ్డెక్కుతున్నారు. బల్మూరి వెంకట్ ఏమన్నా రెస్పాండ్ అయ్యాడా? బల్మూరి వెంకటన్న, మీరు ఎంతసేపటికి బీఆర్ఎస్ ట్రాప్ లో పడకండి. ఇదే మాట మాట్లాడతారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అంటే అన్నకు నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. 70,000 ఉద్యోగాలు అపాయింట్మెంట్స్ ఇచ్చిర్రు, కాదనట్లేదు. అపాయింట్మెంట్స్ ఇచ్చిర్రు, మీరే ఇచ్చిర్రు, మీరు ఇచ్చిర్రు. సరే, 130,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయి? నిరుద్యోగ భృతి ఎక్కడుంది? నాకు రావాల్సిన స్కూట్ ఎక్కడుంది? 2,500 మహిళలకు ఎక్కడుంది? అసలు ఇవన్నీ ఎక్కడున్నాయి? నిరుద్యోగ భృతి అంటే గుర్తొచ్చింది నాకు. ఈ నిరుద్యోగ భృతి పదం వాడిందే ఫస్ట్ బీఆర్ఎస్. కాకపోతే వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించలేదు అంటారు. వాళ్ళని పక్కన పెట్టండి అబ్బా. మీరు ఎంతసేపటికి బీఆర్ఎస్ అని మాట్లాడకండి. ఈ ఫస్ట్ దీనికి సొల్యూషన్ చెప్పండి కదా. ఎంతసేపటికి బీఆర్ఎస్ రంగు, బీఆర్ఎస్ టైం వస్తే బీఆర్ఎస్ హామీలు ఇస్తే అందరం నిరుద్యోగులం అందరం కలిసి బీఆర్ఎస్ లకే పోతాం, అందరం పోతాం. హామీలు స్పష్టంగా ఇచ్చి వాళ్ళు ఏమైనా అమలు చేస్తే మాత్రం ఫస్ట్ వాళ్ళు ఓట్లు వేయించుకోవాలంటే చాలా ఉంది వాళ్ళ కథ. బీఆర్ఎస్ వాళ్ళది కూడా మీరు అనుకుంటున్నారా? చాలా ఉంది. ఇప్పుడేం ఎన్నికలు లేవు. బీఆర్ఎస్ వాళ్ళకి కూడా సినిమా చూపించే అందరం సపోర్ట్ చేస్తాం, ఊకే కాదు. ఇప్పుడు ఇప్పటికీ కూడా ఒక చిన్న ఆశ, రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా మా దగ్గర ఒక చర్చ జరుపుతారని ఒక చిన్న ఆశ ఈ రోజు దాకా మమ్మల్ని ఏ పార్టీ వైపు పోకుండా ఆపుతుంది. ఒక్క సభకి పోతేనే మీకు, నాకు తెలుసు మమ్మల్ని పిల్లలు అనుకుంటున్నారు, మీ పిల్లలు అనుకుంటున్నారు, మీరు తల్లడిల్లిపోతున్నారని నాకు తెలుసు. ఎందుకంటే కలిసి పనిచేసినాం అందరం పార్టీ గెలుపు కోసం. అలాంటిది ఈరోజు మీకు బాధ అనిపిస్తుంది. ఆ బాధకి కారణం ఏందో అది ఆలోచించండి ఫస్ట్. ఇంత సభ జరిగి వారం అవుతుంది కదా, ఎందుకు ఇప్పటిదాకా ఒక చర్చ తీసుకుందామని ఒక ఆలోచన లేదు? నువ్వు ట్రాప్లో పడకని చెప్పేసి నాకు చెప్తున్నారు, కానీ అసలు నేను ట్రాప్లో పడకుండా ఉండడానికి ఏదైనా సొల్యూషన్ ఆలోచించిరా? మీరు మమ్మల్ని క్యాచ్ చేసుకోకపోతే ఇప్పుడైనా నేను చెప్తున్నా, బీఆర్ఎస్ ట్రాప్ లో ఖచ్చితంగా పడతారు నిరుద్యోగులు. అందరు పడతారు. నన్ను పక్కన పెట్టండి, అందరు పడతారు. 30 లక్షల మందిని మీరు ఆపుతారా? అందులో ఒక్కదాన్ని నేను పక్కకు జరుగుతా. మరి మిగతా వాళ్ళని ఆపుతారా? మీరు ఇస్తలేరు కదా, మీరు ఇస్తలేరు. కనీసం చర్చలు లేవు మా దగ్గర. అవునమ్మా, ఇందుకు లేట్ అవుతుంది, ఈ పరిస్థితి బాగలేదు, రాష్ట్రం అప్పుల పాలైంది, ఏదో ఒకటి చెప్పొచ్చు కదా మాకు. ఎంతసేపటికి మేము మొత్తుకోవడమే ఉంది, కానీ అవతల సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు కదా, సభల మీద రకరకాల మీడియాలో మాట్లాడుతున్నారు కదా, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఆస్మా గారి బ్యాక్గ్రౌండ్ ఏంది? అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అందుకే ధైర్యంగా మాట్లాడతాను. అంత పెద్ద నాయకులతో ఢీకుంటారు కదా, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆయన ముఖ్యమంత్రి అయిందే మా వల్ల. ఈయన ఎంతసేపు భయం కావట్లేదా? పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరూ కలిసి ఏమైనా చేస్తారేమో, అంటే రేపు జైల్లో పాలు చేయొచ్చు, కేసుల పాలు కావచ్చు. కేసుల పాలు అంతే. ఇది అందరూ ఎదుర్కొనేదే. చాలా మంది, నేననే కదా, నేనేం పిల్లదాన్ని కానీ ఇప్పుడు వచ్చిన బ్యాచ్ని కానీ నాకంటే ముందు అదే ఉస్మానియా యూనివర్సిటీలో కానీ తెలంగాణలో చాలా మంది నిరుద్యోగులు ఉద్యమకారులుగా ఎట్లా మారారో చెప్పండి. ఇట్లా విద్యార్థి దశలో ఉద్యోగాల కోసం కొట్లాడి ముందు వరుసలో ఉండి నాయకత్వం వహించి ఈ రోజు వాళ్ళు ఉద్యమకారులుగా పేరు పొందిరు. ఇప్పుడు నన్ను కూడా అదే జాబితాలో వేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ముందుకు రారు. ధైర్యంగా ముందుకొచ్చి కోట్లాడే వాళ్ళ మీద రంగులు అవన్నీ. ఒకటి ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, నిజంగా ఒక కండువా కప్పుకుంటే ఈ నిందలన్నీ పోతాయి. ఒక కండువా కప్పుకుంటే ఈ నిందలు ఉండవు. అసలు నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అనే నిందలు ఉండవు. ఆలోచన లేదు కాదు. నాకు బాధ అనిపించి నిజంగా నేను ఒకవేళ ఏదైనా పార్టీ కండువా కప్పుకుంటే మాత్రం అది చాలా బాధతోనే కప్పుకుంటా. ఎందుకంటే ఈ నిందలు భరించలేకపోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊకే నిందిస్తూ ఉంటారు. నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పరు, కానీ అసలు ఎంతసేపటికి నా మీద రంగులు చల్లడమే చూస్తుంటారు. ప్రశ్నలకు సమాధానం ఉండదు. అదే బాధ అనిపిస్తుంది నాకు. సో కొద్దిసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే నేను మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అంటే మీ ఫ్యామిలీ విషయాలు తెలుసుకున్నాను. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు మీరు ఇప్పుడు? నేను, చెల్లి, అన్నయ్య మ్యారేజ్ అయింది. అన్నయ్య సపరేట్ ఫ్యామిలీ. మదర్ ఫాదర్ ఎక్స్పైర్, ఇద్దరు కూడా ఎక్స్పైర్ అయ్యారు. మా నాన్న హార్ట్ స్ట్రోక్ 2007లో, నేను 6th క్లాస్ అప్పుడు. మా అమ్మ తర్వాత ఫీడ్స్ అటాక్ అయ్యి ఆ తర్వాత బాధ్యతలు ఎక్కువ పడేసరికి బ్రెయిన్ స్ట్రోక్ అంతా కొంచెం ఇబ్బంది పడుతూనే చనిపోయింది 2019లో. ఇప్పుడు మీ పరిస్థితి, మీరు చదువుకోవాలి కదా,
నేను 8th క్లాస్లోనే స్టిచ్చింగ్ నేర్చుకున్నా, మిషన్ కుట్టడం నేర్చుకున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన పుణ్యమా అని స్కూళ్ళలో ఫ్రీ కోచింగ్ పెట్టారు. అంటే ఈ క్యాంప్స్, ఈ మగ్గం వర్క్, మిషన్ నేర్చుకోవడం ఇదంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పెట్టిరు అన్నట్టు. అప్పుడు స్కూల్ డేస్లోనే నేను నేర్చుకున్నా. 10th వరకు పర్ఫెక్ట్ అయిపోయినా. ఆ తర్వాత కాలేజ్ బట్టలు, ఇట్లా చుట్టుపక్కల బట్టలు ఇవన్నీ కుట్టడం, ఇప్పుడు పర్ఫెక్ట్ టైలర్ని అయిపోయినా. నేను పర్ఫెక్ట్ టైలర్ని కూడా. బతుకుదేరు కోసం స్వయం ఉపాధి శిక్షణ కూడా నేను పొందిన దాంట్లో. కాబట్టి అట్లా నేను అప్పటి నుంచి నేను ఇదైతేనే ఉన్నా. ఇప్పుడు కూడా నా రూమ్ లో మిషన్ ఉంటది, నాకు వీలున్నప్పుడల్లా నేను కుట్టుకుంటా. లేరు. చెల్లి అన్నయ్య మ్యారేజ్ అయిపోయింది. అన్నయ్య ఎక్కువ చదువుకోలేదు. అన్నయ్య పెయింటింగ్ వర్క్ చేస్తారు. ఇక చెల్లి అయితే ఇప్పుడు ఎస్ఐపిసి ప్రిపేర్ అవుతుంది. వినండి, ఎస్ఐపిసి ప్రిపేర్ అవుతుంది. బిఎడ్ చేసి అంతే కదా. నా ఇంట్లో వాళ్ళ కోసం చేసిన, నువ్వు హైట్ లేవు పాడలేవు, నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు అంటే, వాస్తవానికి నాకు అసలు నిజం చెప్తున్నా, నాకు డిఎస్సి స్థాయి ఉద్యోగం కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు అన్నట్టు. ఎందుకంటే డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ కొట్టుకోవడమే నా అంబిషన్ అన్నట్టు. జూనియర్ కాలేజ్ గానో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గానో ఉండడం నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి. స్కూళ్ళల్లో నాకు నచ్చదు, ఆ జాబ్ కూడా నాకు నచ్చదు. కానీ మా చెల్లె కోసమే ఈ పోరాటం అయితే నడుస్తుంది. ఈ విషయంలో ఒప్పుకోవచ్చండి, ఈ విషయంలో మీకు సెల్యూట్ చేయొచ్చు. ఎందుకంటే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి ఒక అమ్మాయి అయి ఉండి కూడా ధైర్యంగా సమాజంలో వస్తున్నటువంటి సమస్యలు ఎదుర్కొంటూ చెల్లి భవిష్యత్తు కోసం, బ్రదర్ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం కొట్లాడుతూ, నీలాంటి వాళ్ళ కోసం కొట్లాడుతూ చూసా. ఇది నిజంగా నాయకత్వ లక్షణాలు. సో రీసెంట్ గా మీ బాబాయ్ గారు కూడా ఏదో అయితే మీ ఇంటర్వ్యూకి రాకపోవడానికి కారణం కూడా అదొక కారణం. అయితే ఈ మూమెంట్ నడుస్తుంది అంటే వాస్తవానికి నేను ఒక 10-12 గంటలు ఆలోచించిన. ఈ బీఆర్ఎస్ సభ పెడుతున్నారు, మనం పోతే ఇట్లాంటి నిందలు ఏమన్నా వస్తాయా? ఎందుకంటే నాకు మైక్ దొరికితే ఖచ్చితంగా సెన్సేషనల్ ఏదో ఒకటి మాట్లాడతారు నాకు తెలుసు. అది ఇట్లా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంటుంది. నా గురించి నాకు తెలుసు కదా. ఇప్పుడు ఇది వెళ్ళడం, ఇప్పటిదాకా నేను ఏ బీఆర్ఎస్ సభకు కూడా నేను వెళ్ళలేదు. మొన్న వెళ్ళిన ఫస్ట్ అది నిరుద్యోగుల సభ కాబట్టి వెళ్ళిన. యూత్ డిక్లరేషన్ అక్కడే ప్రకటించబడ్డదండి. లాజిక్ ఆలోచించండి. ఫస్ట్ యూత్ డిక్లరేషన్ కేటీఆర్ గారిని ఇప్పుడు ఆయన చెప్తామని చెప్పారు కదా, కొత్తగా అడగడం ఎందుకు? అందరి స్పీచ్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడతా, అన్ని విషయాలు నేను మాట్లాడతా, మీకు స్పష్టమైన హామీ ఇస్తా అన్న తర్వాత లేదు. చాలా అంతకుముందు లేదు చాలా ట్రోల్ అయింది కూడా. ఆ సభలో చెప్పలేదు. మేము కూడా అదే నిరుత్సాహపడుతున్నాము. ఇంకొకటి, ఇప్పటిదాకా కూడా ఆ సభ అయిపోయిన తర్వాత కూడా ఇట్లా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళని కలవడం కానీ నేను చేయలేదు. ఎంతసేపటికి ఈ ట్రోలింగ్స్ మీదనే మీడియా సమావేశాల్లో అటెండ్ అవ్వడం, ఇదే బిజీలో ఉన్నా నేను తప్ప బీఆర్ఎస్ వాళ్ళని ఒక్కరిని కూడా నేను కలవలేదు. మళ్ళీ నిన్న నీట్ విద్యార్థుల కోసం అక్కడ ధర్నా పెట్టిరు కాబట్టి మేము పిలిస్తే రాని విద్యార్థులు ఇక్కడ ఎవరెవరు వస్తున్నా ఒక అబ్జర్వేషన్ కూడా నాకు ఉంటుంది. ఎవరు వస్తున్నారు, తెలంగాణలో వస్తున్నారా, ఎవరు వస్తున్నారు చూద్దామన్న ఉద్దేశంతో. ఎందుకంటే మేము పెట్టినప్పుడు ఎంత స్ట్రెంత్ వస్తుందో మాకు తెలుసు కదా. మేము ఇండివిజువల్గా పెట్టినప్పుడు ఇంత స్ట్రెంత్ రారు. వన్ మోర్ థింగ్ ఆస్మా గారు, త్వరలో ఆస్మా గారు నిరుద్యోగ బోనం ఎత్తబోతున్నారు. అవును, ఎత్తబోతున్నారు. ఖచ్చితంగా. అంటే మీరు ఒక ముస్లిం సామాజిక వర్గమై ఉండి బోనం ఎత్తడం వల్ల ముస్లిం కమ్యూనిటీ మీకు ఎలాంటి ఇబ్బందులు రావంటారు? ఎవరు అన్నారండి అట్లా. ఎందుకంటే మొహరం పండుగ హిందూ ముస్లింలు కలిసే జరుపుకుంటారు. నిజం చెప్పండి, అది హిందువుల పండుగనా ముస్లింల పండుగ? మొహరం అందరి పండుగ. ఇప్పుడు ఇది కూడా ఒక చీడపీడలు వదలడానికి మనం ఇలాంటి పండుగలు మనం జరుపుకుంటాము. అందులో భాగంగానే నేను బోనం ఎత్తబోతున్నా. ఎందుకంటే లాస్ట్ టైం నిరుద్యోగ బతుకమ్మ కూడా ఆడినా నేను. సో ఆస్మా గారు అన్ని మతాలను గౌరవిస్తారు చాలా. నేను ఒక హిందువుని. ఎస్. అది ఎక్కడ? అది శ్రీశైలం దారం. గ్రేట్. సో నేను ఒక హిందువుని, నేను అల్లాహ్ అక్బర్ అంట, మీరు జై శ్రీరామ్ అంటారా? నేను ఎప్పుడు 100 సార్లు అన్నా జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. రైట్. సో మీరు త్వరలో మాత్రం ఖచ్చితంగా బోనం ఎత్తబోతున్నారు. ఎస్. ఎందుకంటే పండగలు మన కుటుంబంలో ఒక సంతోషాన్ని నింపుతాయి. కొన్ని కానీ మా నిరుద్యోగ సమాజానికి అసలు కొన్ని సంవత్సరాల నుంచి పండగలు పబ్బాలు ఏం లేవు. నాకు తెలుసు కదా, అందరు పండగలు జరుపుకుంటే మా నిరుద్యోగులు మాత్రం వెళ్ళరు, హాస్టల్లోనే ఉంటారు. చదువుకోరు. స్టడీ హాల్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తారు కానీ రూమ్లోనే ఉంటారు. ఆ రోజు హాస్టల్లోనే వాళ్ళు పెట్టింది తిని సైలెంట్ కూర్చుంటారు. బాధ అనిపిస్తుంది. ఊరు వెళ్తే పల్లెటూరులో వెళ్తారండి, ఇక్కడ ఎవరు సిటీలో పుట్టిన వాళ్ళు కాదు. ఊరు వెళ్తారు, ఏమైందిరా ఇంకా రాలేదారా ఉద్యోగం, ఇంకా రాలేదా, నీకు జీతం వస్తలేదా, ఇంకెప్పుడు వస్తుందిరా కొలువు, ఇంకెప్పుడు చేసుకురా లగ్గం అనే క్వశ్చన్లు ఎక్కువైతాయి అక్కడ. ఊరికి వెళ్తే
ఫస్ట్ జీతం వచ్చుడేమో కానీ లగ్గం గురించి 35 ఏండ్ల ఒక నిరుద్యోగి సమాధానం చెప్పాలంటే ఎంత కష్టం. అవమానం భరించాలని చాలా మంది ఇంటికి చాలా మంది వెళ్ళరు, పండుగలకు అస్సలు వెళ్ళరు. నేనంటే నా కుటుంబాన్ని కోల్పోయినా నాకు ఇంటికి వెళ్ళాలనిపించదు. ఫస్ట్ నా ఇంటికి వెళ్ళాలంటే నేనే పోయి తాళం తీసుకోవాలి, నేనే పోయి బూజు దులుపుకోవాలి, నేనే పోయి మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇదంతా నాకు బాధ అనిపిస్తుంది. మన కోసము మన ఇంటి ముందు గుమ్మం ముందు మన అమ్మ నాన్న ఎదురు చూస్తే అది మంచిగా ఉంటుంది. సో రీసెంట్గా ఒక కామెంట్ విన్నాను నేను, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి, యూనివర్సిటీలల్లో కోచింగ్ సెంటర్లల్లో ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగం అవసరం లేదు అనుకున్న వాళ్ళే బయట రోడ్లను తిరుగుతున్నారు. రమ్మని చెప్పండి చూపిస్తా. అసలు ఆ చెప్పిన సన్నాసికి ఎవడో నాకు తెలుసు, ఆ ఇద్దరు ఉంటారు నాకు తెలుసు వాళ్ళ పేర్లు ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పి నేను హైలైట్ చేయదలుచుకోలేదు. ఇద్దరు సన్నాసులు ఉంటారు, వాళ్ళకి ఏం పని ఉండదు. మీడియా సమావేశాలు బట్టి కావాలనే మా ఫోటోలు చూయించుకుంటా ట్రోల్స్ చేసుకుంటూ కూర్చుంటారు ఆ సన్నాసులు. ఒకటే చెప్తున్నా, మీ లెక్క ఏ పరీక్షలు రాయకుండా, అంటే వాళ్ళు కూడా విద్యార్థి దశ నుంచే ఈరోజు నాయకులుగా ఎదిగిరు ఉంటారు. చెప్పండి పర్లేదు. ఉంటారులేండి. సన్యాసులు ఎవరు? ఒకటి చేతగాని దయాకర్, ఆయన చెనగాని దయాకర్. ఇంకొకటి రాయి, మానవత రాయి గారు. ఈయన బండరాయి, ఆయన ఉద్యోగాలు నింపని చేతగానోడని అనొచ్చు. అట్లాంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. ఏమవుతుందంటే వీళ్ళిద్దరికి ఒకటే పని, డిబేట్లలో కూర్చుంటే మానవతరాయి అటాక్ చేస్తాడు నిరుద్యోగుల పైన, కొట్టడానికి వస్తాడు. అసలు నిరుద్యోగ సమాజం తిరిగి కొట్టగలం, కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది. మేము నోటి ద్వారా తిట్టడమే మీకు పెద్ద శిక్ష. కానీ ఈ చెనగాని దయాకర్ అన్న కూడా మా విద్యార్థులను, అంటే మా దగ్గర చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి వీళ్ళిద్దరు కూడా. అసలు ఒక్కొక్క టైంలో మాకు ఫీజులు ఇబ్బంది అయినా చెనగాని దయాకర్ అన్న కట్టిండు. అందులో నేను కృతజ్ఞత భావం ఉంటుంది నాకు, కానీ ఉద్యోగాల విషయంలో మాత్రం పొట్టు తిడతా, బరాబర్ తిడతా. చేతగానోడని అంటున్నా కదా, ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాడు, ఒక సభ పెట్టినా ఏం పెట్టినా చేతగాని దయాకర్ అంటున్నా. ఇప్పుడు అన్ని సభలు పెడితే ప్రతిదానికి కౌంటర్ ఇస్తుంటాడు. అదే మరి ఇనిషియేట్ తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు తీసుకుపోవట్లే? ముఖ్యమంత్రి వద్దు కానీ విద్యాశాఖ మంత్రి దగ్గరికి ఎందుకు తీసుకుపోవట్లే? మీరు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చూడరా? అస్సలు చూడను, ఆయనకు అంత సీన్ లేదు. ఆయన ఎందుకంటే నేనేమనుకున్నా అంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగానే ఉంటారేమో అనుకున్నా. ఈ మళ్ళా హోంశాఖ మంత్రిగా ఆయన్నే ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా ఆయన్నే ఉన్నారు. అసలు పాపం చాలా మంది పదవులు లేక కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొత్తుకుంటున్నారు. జగ్గారెడ్డి లాంటి వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు. వాళ్ళకి ఇస్తే ఏమైంది? రాజగోపాల్ రెడ్డి నిజం హ్యాట్సప్ చెప్పొచ్చు కదా ఆయన సేవలకి. ఆయనకి ఇస్తే మేము మా సమస్యని చాలా సార్లు కూడా ఆయన దగ్గర చెప్పినాం, రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర. ఇప్పుడు మేము చాలా సార్లు ఆయనతో కూడా గన్ పార్క్ వేదిక కూడా మేము ప్రెస్ మీట్ పెట్టించినాము, నిరుద్యోగులం అందరం కలిసి. ఒక విషయం చెప్పండి, రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రివర్గంలో తీసుకోవాల్సిందేనా? విద్యాశాఖ మంత్రి ఇస్తే బాగుండని, అసలు విద్యాశాఖ మంత్రి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా మంది ఉన్నారు నాయకులు, కానీ ఎవరు కూడా స్కూల్లోకి వెళ్ళి సందర్శించి పిల్లలకు ఫుడ్ బాగాలేదు ఇట్లా బాగాలేదని ఒక్క నాయకుడు కూడా చెప్పలే. కానీ ఈయన అన్ని స్కూళ్ళని సందర్శిస్తారు. ఎవరికైనా ఆపద ఉందంటే ఆ హాస్పిటల్లో పర్సనల్గా ఫోన్లు చేసి మరీ తెలుసుకుంటారు వాళ్ళ ఆరోగ్యం గురించి. అట్లాంటి వ్యక్తి కాబట్టి విద్యాశాఖ అట్లాంటి వాళ్ళ చేతుల్లో పెడితే బాగుపడుతుంది. ఎందుకంటే ఆయన సమాజ సేవలోనే నిమగ్నమై ఉన్నారు. ఎస్, సమాజ సేవలోనే నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిడతాము కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని పొగుడుతాం. మరి నన్ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటారా? చెప్పండి, అంటారా? ఎవరైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. రేవంత్ రెడ్డికి చేతనైతే లేదు కాబట్టి ఇంకా అనొద్దు, కానీ చేతగానోడే అనొచ్చు. రాజగోపాల్ రెడ్డి సమర్థుడు కాబట్టి ఆయనను పొగుడుతాం. చాలా మంది ఆయన దేవుడు అంటారు, అక్కడ సైడ్ మునుగోడులో దేవుడు అంటారు. నేను చెప్పడం కాదు, నేను స్వయంగా చూసిన. చాలా మందికి కూడా ఆయన హెల్ప్ చేస్తారు. అంత సహాయక గుణం ఉన్న వ్యక్తిని మీరు ఒక మంత్రి పదవి ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు. ఏదో ఆయనకు వత్తాసు పలుకుతలేను నేను, కానీ ఆయనకు ఒక మంత్రి పదవి ఇస్తే సమాజంలో కొంతమందికి న్యాయం జరుగుతుంది, నిరుపేదలకి న్యాయం జరుగుతుంది. ఆయన ఏమి ఇవ్వక ముందే ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకి ఇస్తే కొత్తగా సంపాదించుకునేది ఏమన్నా ఉందా? ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నదా ఆయన పెడుతున్నారు కదా. రాజగోపాల్ గారు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటారు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, విద్యాశాఖ మంత్రి ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. అదొక విషయం. నెక్స్ట్ వచ్చేసి మీ సిఆర్టీవీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి, అదే మీ విద్యాశాఖ మంత్రికి మీరు ఏం మెసేజ్ చేయాల్సుకున్నారు?
ఫస్ట్ ఒక చర్చ జరిపితే అన్ని విషయాలు చెప్తాం. ఇక్కడ చెప్పేవి కాదు, చాలా టైం పడుతుంది, ఆయన వినడు కూడా నాకు తెలుసు. కాబట్టి ఒక్కటే మాట, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని విద్యాశాఖ మంత్రి మీ పదవికి న్యాయం చేయాలంటే ముందు వరుసలో ఉండి ఎవరెవరైతే కొట్లాడుతున్నారో విద్యార్థి నాయకులు వాళ్ళందరూ కూడా నిజం చెప్తున్నా, అందరికీ క్వాలిఫికేషన్ ఉన్నాయి. ఆకాష్కి అండ్ శంకర్ అన్నకి కానీ, నవీన్ పట్నాయక్కి కానీ, శంభు నాయక్కి కానీ, వంశీ వారికొల్లు వీళ్ళందరికీ ఆ 46 జీవో మీద చాలా పట్టుంది. ఎక్కడ క్వశ్చన్ అడిగినా చెప్పేంత పట్టు సాధించారు. అలాగే జీవో నెంబర్ 4 డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు ఈ జీవో అడ్డుపడుతుంది. ఇది రేవంత్ రెడ్డి గారు తెచ్చిన జీవోని. కాబట్టి ఈ జీవో గురించి నేను చెప్తా. 108 జీవో, జీవో నెంబర్ 108 జీవో డిఎస్సికి సంబంధించిన జీవో. ప్రమోషన్లు ఎక్కువ శాతం పోతే రిక్రూట్మెంట్ లో 30% ఉండడం వల్ల చాలా మందికి పోస్టులే రావు. కాబట్టి డిఎస్సికి సంబంధించిన జీవో గురించి హరీష్ గాని, మన బుక్కే కుమార్ గాని వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ముందు వరుసలో ఉండే వాళ్ళు ఎవరండి అసమర్థులు మాట్లాడతారు కదా. ఎవరు గ్రూప్స్ గురించి ఈ ప్రత్యూష రాథోడ్ కానీ, అర్జున్ కానీ చాలా మంది కూడా వాళ్ళు మాట్లాడతారు. జనార్దన్ అన్న కానీ ఇంతమంది సమర్థులు ఉన్నారు. ఇంత సమర్థులని మీరు ముందు వరుసలో పెట్టుకొని కొట్లాడకుండా మీరు ఏదేదో మాట్లాడితే మేము ఎట్లా పడతాం చెప్పండి. సో ఇది తెలంగాణ విషయాలు ఇదండి. సో రీసెంట్గా ఇంకో విషయం మిమ్మల్ని అడుగుతా. కొద్ది రోజుల కింద June 2 అనుకుంటా ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, 2 తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న సినీ యాక్టర్. మీకు తెలుసు ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎట్లుంటుందో. అలాంటి వ్యక్తిని పట్టుకొని తమ్ముడు పవన్ కళ్యాణ్ నేను మీ అడ్డకు వస్తా, ఆంధ్రాకి వచ్చి ప్రెస్ మీట్ పెడతా, నువ్వు ఎట్లా వస్తావు తెలంగాణ చూస్తా అని అట్లా మాట్లాడవచ్చు. అట్లా ఆయన మాత్రం వచ్చి మన తెలంగాణ బిడ్డల 1200 మంది ఆత్మ బలిదానాల మీద, మన శవాల మీద వచ్చి ఆయన జెండా వాతొచ్చా. June 2 రోజు వచ్చి June 2కి, June 2 అంటే ఏంది చెప్పండి? తెలంగాణ బిడ్డలకి సోయి రావాలి. ఫస్ట్ June 2 రోజు ఆయన సభ పెట్టడం ఏంది ఇక్కడ? ఇక్కడ ఎవరన్నా బుద్ధునోడు పెడతాడా? ఆ రోజు పెడతారా? పోనీ మీరు మిగతా రోజుల్లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిరు, ఇక్కడ చాలా సభలు పెట్టుకున్నారు. ఎవరన్నా అడ్డుపడ్డమా? వరంగల్కి వచ్చిరు, అక్కడ వచ్చి ఎవరన్నా అడ్డుపడ్డమా? అడ్డుపడలే. June 2 రోజే పెట్టినందుకు నేను అడ్డుపడ్డా. అది తెలంగాణ వచ్చిందంటే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అంటే నాలాంటి విద్యార్థులు, మీలాంటి ఉద్యమకారులు, చాలా మంది మీడియా మిత్రులు, ఎంతో మంది ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగాలను వదిలేసి చాలా ఆత్మ బలిదానాలు చేసుకుంటే 1200 మంది చచ్చిపోతే వచ్చిన రోజు అది. మనకి January 26, August 15 ఎంత ప్రత్యేకమో June 2 కూడా అంతే ప్రత్యేకం కదా. భారతదేశం వచ్చిన స్వాతంత్రం వచ్చిన రోజులనే మనం అంత ప్రత్యేకంగా చూసుకుంటే, అందులో తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఆ రోజును కూడా మన ఇంట్లో మనకి సంతోషాలు లేకుండా నీ జెండా పట్టుకొని తిరగమంటే అది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్? సో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేయొచ్చు. June 2 రోజు చేయొద్దు అని చెప్తున్నాను. ఆ రోజు మీరు ఏం చేయొద్దు. తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే అది నేను ఉద్దేశపూర్వకంగా అనలేదు, సెటరికల్ గానే అన్నా. వాస్తవానికి ఆయన తమ్ముడు సినిమా తీసిరు కాబట్టి మీరు అక్కడ మేము ఒక మీడియా సమావేశంలో కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి, ఏపీకి సంబంధించిన వ్యక్తి, మనం సోదర భావంతో కలిసి ఉండాలి అది ఇది అని అంటే, తెలంగాణ ఎప్పటికైనా అన్న ప్లేసే ఉంటుంది, బ్రదర్లో అన్న ప్లేసే ఉంటుంది. మీరు ఏపీ వాళ్ళు తమ్ముడు ప్లేస్ విడిపోయారు కాబట్టి మీరు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుర్రు కాబట్టి మీరు మాకు తమ్ముళ్ళు అన్న ఉద్దేశంతో ఆయన తమ్ముడు సినిమా కూడా తీసిరు కాబట్టి కొంచెం ఆయనకి ఆలోపు చొచ్చుకోబోతుంది అన్నట్టు తమ్ముడు పవన్ కళ్యాణ్ అని అన్న. ఏపీకి వెళ్ళొచ్చిన నేను ఆల్రెడీ. ప్రెస్ మీట్ పెడదామంటే నాకు అక్కడ అవైలబుల్ దొరకలేదు మీడియా ఛానల్స్, అక్కడ అంత కాంటాక్ట్ లేక నేను పెట్టలేదు. వీళ్ళు అంటారు అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ కమ్మడి పోయింది అని. చెప్పండి. ఎవరైనా సరే పాపులర్ కావాలంటే పవన్ కళ్యాణ్ గడితే సరిపోతుంది. అంతకుముందు తెలీదా? అంతకుముందు అస్మా అనే పర్సన్ ఎవరికి తెలీదా? ఒకసారి చూడండి, నా ఉద్యమాలు ఇప్పటి నుంచి లేవండి, కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యమాలు ఉన్నాయి. నవి నిరుద్యోగ ఉద్యమాల్లో చాలా సంవత్సరాలు అయింది మేము ఉండి. అలాంటిది మేము ఎప్పుడు కూడా మీడియా ఎక్స్పోజ్ కావాలి, ఫేమస్ కావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆయన ఫ్యాన్స్ ఎంత చెత్త ఫ్యాన్స్, నాకు వచ్చిన కామెంట్లు చదవండి, ఆలోచించేయండి. నేను నిర్భయంగా చెప్తున్నా. ఒక అయితే వాళ్ళు మాత్రం మహిళ గురించి నీచంగా మాట్లాడొచ్చా? అంటే ఒక మహిళను అవమానిస్తే మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారండి? మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? అదే మీ చెల్లకు అక్కకు అట్లే నోట్లో మైకులు పెట్టి వివస్త్రాలను చేసి పోస్టులు పెడితే, జగన్ ని నా ఫోటో పెట్టి వివస్త్రాలను చేసి పెడితే మీరు ఊకుంటారా? తరిమి కొడతారు కదా. ఎవడో గౌస్ పాషా గాడు వాడు పోక్సో కేసు వేసుకుంటే నేను ఏమైనా సమర్థించినానా? వాడిని ఉరి తీయమని చెప్పిన తర్వాత కూడా గౌస్ పాషా చెల్లి అస్మా అని చెప్పేసి పోస్టులు పెట్టినని కామెంట్లు కాదు పోస్టర్లే పెట్టిరు. పోస్టర్లు పెట్టిన తర్వాత నా
మనోభావాలు ఎంత దెబ్బతింటే చెప్పండి. అంతే కదా. అప్పుడు స్పందించాల్సింది ఎవరు? మీరు చెప్పారు గతంలో కూడా గౌస్ పాషా గారు ఉరిది అని చెప్పేసి మాట వాడి అన్న నేను బండి భగీరథ్ని గౌస్ పాషాని ఒకటే తాడు కూరిది అండి, నేను ఎవరికి కూడా సపోర్ట్ చేయట్లేదు అని కూడా చెప్పిన. అక్కడ నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో, అటు వెళ్ళిపోయి ఎందుకు వెళ్ళిపోతా? నేను ఏం తప్పు చేసినా నేను వెళ్ళిపోతా. అదే నేనేమన్నా మర్డర్ చేసినానా, నేనేమన్నా దేశద్రోహినా, దేశద్రోహులకి నేనేమన్నా దేశానికి నష్టం చేసే పనులు చేస్తున్నానా, నేను ఎందుకు వెళ్ళిపోతా? సో ఫైనల్ గా మనం చూస్తున్నాం జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ. అవును, నిజంగా అది కాక్రోచ్ పార్టీయా లేకుంటే నీట్ సంబంధించినటువంటి ఇష్యూవా? అది వాస్తవానికి కాంగ్రెస్ అది కాక్రోచ్ పార్టీ దాన్ని క్యాచ్ చేసుకుంటుంది, కానీ నీటి సమస్యనే అది. నీటి సమస్యని ఆ పార్టీ బాగా చేసుకుంది. మరి నీటి సమస్య అన్నప్పుడు ఆ సభలో చాలా మంది వేరే వాళ్ళు కావచ్చు, వాళ్ళు వచ్చి అక్కడ ఒక జర్నలిస్ట్, మహిళా జర్నలిస్ట్ మీద అత్యాచారం చేసే ప్రయత్నము. ఆడైతే స్టూడెంట్ కాదు మరి ఇంకో వ్యక్తి ఏమో ఒక వెహికల్ దగ్గర నిలబడి ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ ధర్నాలు చేయడము, నినాదాలు ఇవ్వడము, హిందూ దేవులను తిట్టడము, ఇదంతా నీటి అభ్యర్థులేనా? వాళ్ళు నీటి అభ్యర్థులు కాదు. ఎందుకంటే ఇంకొకటి కూడా జరుగుతుండొచ్చు, అట్లా చేయించంటే కోపం అనేది ఒక స్థాయిని దాటిపోయినప్పుడు అట్లా ప్రవర్తిస్తారు ఎవరైనా. ఇట్లాంటి జర్నలిస్ట్ అంటే చెప్పండి, జర్నలిస్టుల అత్యాచారం 100% తప్పే అంటున్నాం. ఎందుకంటే మన తెలంగాణలో జర్నలిస్టుల గురించి ఒక తప్పుడు మాట మాట్లాడితేనే మేము సహించలే. ఎంత రచ్చ చేసినాం, పవన్ కళ్యాణ్ గారిని అంత అటాక్ చేసినాం మేము. అలాంటిది ఒక మహిళా జర్నలిస్ట్ పైన అట్లా వ్యవహరించారంటే వాడు ఖచ్చితంగా నీటి విద్యార్థి అయితే కాదు. తర్వాత ఇట్లా సరే వాళ్ళు అట్లా ప్రైవేట్ పాటలు చూపిస్తున్నారు అంటే అది ఆక్రోశాన్ని మించిన ఆవేదన అయి ఉండొచ్చు కదా. చేయొద్దు, 100% తప్పే. సొసైటీకి ఒక డాక్టర్ అవ్వాల్సిన వ్యక్తివి నువ్వు, ఒక ఇంజనీర్వి, ఒక వ్యవస్థ నిర్మాణం చేయాల్సిన ఒక స్టూడెంట్వి, నువ్వు అట్లా బిహేవ్ చేసినావు అంటే నువ్వు స్టూడెంట్వి కాదని నేను అంటా. తప్పుని తప్పనే చెప్పాలి మనం, అది మాత్రం 100% తప్పు. సో సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ పైన ఆస్మా గారి స్టాండ్ ఏంటి? అమ్మో, నేను అసలు ఆ పార్టీ గురించి ఎక్కువ ఆలోచించలేదు, మాట్లాడుకోదలుచుకోలేదు అసలు. అది వద్దని, ఎందుకంటే అది స్వచ్ఛందంగా వచ్చింటే బాగుండే. తెలంగాణలో మన వాళ్ళు ఎవ్వరు కూడా ఆ పార్టీని సపోర్ట్ చేయట్లేదు. నేను పోయి చూసినా కదా అది కూడా పోయినా, నేను అబ్జర్వేషన్ చేస్తాను నేను ఖచ్చితంగా ఏం జరుగుతుంది ఇక్కడ అని చూస్తే. అసలు ఆ రోజు కూడా ఈ ధర్నా చౌక్లో వాళ్ళు మీటింగ్ పెడితే మన తెలంగాణలో ఎవ్వరు లేరు నిరుద్యోగుల కోసం పుట్టిన పార్టీ అయితే ఏ స్టేట్కి సంబంధించిన నిరుద్యోగులు అక్కడ ఉండాలి. కొత్తగా మీరు వెహికల్స్ పెట్టి పక్క రాష్ట్రాల్లో ఉండే నిరుద్యోగుల్ని ఢిల్లీ నుంచి తీసుకురావాల్సిన అవసరమే ఉంది. ఇక్కడ నిరుద్యోగం చాలా ఉంది కదా. రేజింగ్ తెలంగాణలో నిరుద్యోగంలో రేజింగ్ తెలంగాణ మాది. రేజింగ్ లో నంబర్ 1, నిరుద్యోగంలో నంబర్ 1 ఉన్న రాష్ట్రం మాది తెలంగాణ. అలాంటి రాష్ట్రంలో నిరుద్యోగులు కర్వా? అలాంటి రాష్ట్రంలో మీరు ధర్నా పెట్టి పక్క రాష్ట్రాల నుంచి నిరుద్యోగుల్ని తీసుకొస్తే మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? వెనకాల యాప్ ఉంది, పార్టీ ఉందని అపోహలు ఉన్నాయి. అందుకే ఆ పార్టీ మీద మాకు అంత ఒపీనియన్ లేదు, ఎవరికి కూడా లేదు మా నిరుద్యోగులకి. ఇదంతా ఒక ఎత్తు అయితే నిజంగా మీరు ఈ సిఆర్టీ ద్వారా ఒక విషయం చెప్పండి, వాస్తవంగా చెప్పండి. మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్యాకేజీలు అందుతున్నట్టుగా, త్వరలో ఒక కార్ రాబోతున్నట్టుగా, లేకుంటే వచ్చిన లేదు తెలియదు అంటే బయట నడుస్తున్నటువంటి ట్రెండ్ ఇది విషయాలు ఇవి. సో నిజంగా చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి నిజంగా మీకు ప్యాకేజీలు వస్తున్నాయా? లేదండి, అబద్ధం. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఏం చెప్తా అంటే నేను రెడీ. ఈ చర్చ కనీసము ఉద్యోగాల చర్చ ఎట్లాగో జరుగుతలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైనా ఉంటే ఆధారాలు తీసుకురండి, ఈ చర్చకు నేను సిద్ధమే. ఇప్పుడు చర్చకు సిద్ధమే. నా అకౌంట్స్ పెడతా. ఒకవేళ నేను ఎక్కడికన్నా వెళ్ళి ఒకవేళ క్యాష్ రూపంలో ఎక్కడన్నా తెచ్చినట్టున్నా సరే, నేను వినతి పత్రాలు తీసుకుపోవడం తప్ప నేను ఇంకేదైనా తెచ్చుకున్నట్టుంటే మీరు నిరూపించండి. మీరు దేనికంటే దానికి నా నిరుద్యోగ ఉద్యమాన్ని నేను వదిలేస్తా నిరూపిస్తే. సో ఇదండి మన గ్రేట్ పర్సనాలిటీ, యూత్ ఐకాన్, గత కొద్ది నెలలుగా సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తున్న షేక్ ఆస్మా గారు తింటారు. బట్ ఫైనల్గా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిఆర్టీవీ సీఈఓగా సిఆర్టీవీ జర్నలిస్ట్ నిలిచబలుచుకున్నా. ఈ ఉద్యమంలో నిజాయితీ ఉంది. మేము ఎంక్వైరీ చేసినాం, ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, బయట కావచ్చు, నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమంలో నిజాయితీ ఉన్నది. మీరు ఇప్పటికైనా రెస్పాండ్ కాండి, మీరు స్పందించండి. ఎందుకంటున్నా ఆ మాట, గతంలో ఏ ప్రభుత్వం అయితే నిరుద్యోగుల జీవితాలు ఆడుకుందో వాళ్ళని బొందబెట్టారు. ఈ రోజున కేవలం ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. నిరుద్యోగులు పెట్టుకున్న ఏ పార్టీ కూడా, ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు. మీరు అదే దారిలో వెళ్తా అంటే మీ కర్మ. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. వాళ్ళని పిలవండి, వాళ్ళ చర్చలు జరపండి. బడ్జెట్ ప్రాబ్లమా, నోటిఫికేషన్ ప్రాబ్లమా ఏదో డిస్కస్ చేయండి, వాళ్ళకి న్యాయం చేయండి. థ్యాంక్ యూ. సిఆర్టీవీ, సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి.